నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్యకాలం మనుషుల్లో సమస్యను ఎదుర్కొని నిలబడే స్థాయి తగ్గిపోతుంది. చిన్న సమస్య ఎదురైతే చాలు డీలా పడిపోతున్నారు. ఏం చేయాలో దిక్కు తోచక సతమతమవుతున్నారు. సమస్య గురించి ఆలోచించడం మానేసి భయంతో, పిరికితనంతో నిస్సహాయులుగా మారిపోతున్నారు. చిన్నపిల్లలకు స్కూల్లో ఎదురయ్యే సమస్యలు, పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు స్నేహాలు, ప్రేమలతో సమస్యలు, పెళ్లి కుటుంబం ఏర్పడ్డాక ఆర్థిక సమస్యలు, కుటుంబ సభ్యులతో ఎదురయ్యే ఇతర సమస్యలు, ఉద్యోగం చేసే వాళ్ళైతే ఆఫీసులో పని ఒత్తిడి, పై అధికారి నుంచి వచ్చే సమస్యలు. సమస్య చిన్నదా పెద్దదా అన్నది కాదు, మనం దానిని ఎలా తీసుకుంటున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం, ఏ విధంగా పరిష్కరించుకుంటున్నాం అనేది ముఖ్యం. సమస్యలు ఎదురైతే పురుషుల కన్నా స్త్రీలు బేలుగా ప్రవర్తిస్తారని, ఊరికినే ఏడ్చేస్తారని అంటుంటారు చాలామంది. సరే, నేడు స్త్రీలకు ఎదురయ్యే సమస్యలు, వాటిని ఎలా ఎదుర్కోవాలో మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. పండంటి పాప ఈ కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీ రంజని గారు. మరి పండంటి పాపకి సంబంధించి ఏ విషయాన్ని తెలియజేస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నాను. మరి ఈరోజు మా సకులకు పండంటి పాపకి సంబంధించి ఏ విషయాన్ని తెలియజేస్తున్నారు? ఇలా గర్భాశయంలో గడ్డలు అంటే మనం మోస్ట్ కామన్గా చూస్తాం. ఒక స్త్రీ లైఫ్లో ఎక్కువ శాతం చూసేది ఫైబ్రాయిడ్స్. ఈ గర్భాశయ కండరాలలో పెరిగే గడ్డల గురించి చెప్తాను. మేడం, ఈ కణతలు ఎందుకు వస్తాయి, ఎవరిలో ఎక్కువగా వస్తాయి? యాక్చువల్లీ ఇప్పుడు ఒక విమెన్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల స్త్రీలలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇప్పుడు ఒక 18 నుండి 30 సంవత్సరాల వాళ్ళలో చూసినట్టయితే 20% మందిలో మనకి కంటలు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఏజ్ పెరిగే కొద్ది అంటే 30 నుండి 60 సంవత్సరాల వాళ్ళలో 40% మందిలో ఈ కంటలు చూస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇది ఉన్నంత మాత్రం భయపడాల్సింది ఏమి ఉండదు. బట్ ఎక్కువగా చూసేది మనము గర్భాశయంలో గడ్డలు అంటే ఫైబ్రాయిడ్. ఇప్పుడు దీనికి కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే ఇప్పుడు గర్భాశయంలో గడ్డలు చూసుకున్నట్టయితే మోస్ట్ కామన్గా ఈ గడ్డ అనేది ఈస్ట్రోజన్ అనే ఒక హార్మోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఈ ఫైబ్రాయిడ్స్ చూస్తాం. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేది మన ఫ్యామిలీ హిస్టరీ అంటే ఇప్పుడు మన మదర్ సైడ్ కానీ, సిస్టర్స్లో కానీ, పిన్ని వాళ్ళు అంటే మన మదర్ సైడ్ వాళ్ళలో ఫ్యామిలీ హిస్టరీ, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే మనలో అంటే మనకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అందరిలో రిలీజ్ అవుతుంది, కానీ అందరిలో చూడం కదా. మన ఫ్యామిలీ హిస్టరీ ఒకటి, లేదా దీనికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్లో ఈ అండాశయంలో నీటి బుడగలు ఉండి దీంట్లో వీరికి నెలసరి కరెక్ట్గా అవ్వనప్పుడు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అధికంగా ప్రొడ్యూస్ అవుతుంది. అలాంటి వాళ్ళలో కూడా ఈ కణితులు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. మేడం, ఈ కణితులు ఎక్కడ ఏర్పడతాయి? ఈ కణితులు అనేది గర్భాశయంలోనే కాకుండా పక్కన సరౌండింగ్ అంటే ఆ పెల్విక్ స్ట్రక్చర్స్లో ఎక్కడైనా ఉంటాయి. బెస్ట్ మోస్ట్ కామన్ గర్భాశయం. ఒక 3% మందికి అండాశయంలో కానీ ఆ మిగిలిన ఆర్గన్స్లో కూడా చూస్తాము. బట్ కామనెస్ట్ సైట్ వచ్చేసి యూట్రస్ అనమాట. ఇప్పుడు యూట్రస్లో గర్భాశయం పై పొర చూసుకున్నట్టయితే పై పొరలో ఉన్న వాటిని సబ్సిరోజల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇది పై అంటే గర్భాశయం బయట భాగం ఉండడం మూలంగా వీటితోటి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇది చిన్న బఠానీ సైజ్ నుండి ఒక వాటర్ మెలన్ సైజ్ వరకు ఉంటుంది. వీటి మూలంగా ఈ సబ్సిరోజల్ ఏదైతే గర్భాశయం అవతల పొరల్లో ఉన్నాయో వీటి మూలంగా పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకొకటి గర్భాశయ కండరాల మధ్యలో దీన్ని ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటాం. ఇది మోస్ట్ కామన్ అంటే ఎక్కువగా మనం ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ చూస్తాం. దీని మూలంగా ఇది చిన్నగా ఉంటే పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేయదు. బట్ సైజ్ పెరిగే కొద్దీ మనకు దీంతో ప్రాబ్లమ్స్ అంటే బ్లీడింగ్ డిస్టర్బెన్సెస్ అవన్నీ చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి గర్భాశయం లోపడి పొరలు అంటే లోపడి సైడ్ ఉండే వాటిని సబ్ మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి ఎంత చిన్నగా ఉన్నా కూడా వీటి మూలంగా బ్లీడింగ్ డిస్టర్బెన్సెస్ అంటే సిమ్టమాటిక్ అంటే పేషెంట్ కంప్లైంట్స్ ఉంటాయి అన్నమాట. ఇది కనుక అంటే ఇవి తక్కువ అంటే మనం ఎక్కువగా చూసేది ఇంట్రామ్యూరల్. ఈ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అంటే ఈ లోపలి పొరలో ఉంటే మాత్రం
బ్లీడింగ్ డిస్టర్బెన్సెస్, పిల్లలు అవ్వలేకపోవడం, పిల్లలు అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన అబార్షన్స్, ఇలాంటి రిస్క్ ఎక్కువ ఉంటుంది. మేడం, ఈ కణతల్ని గుర్తించడం ఎలా, వచ్చినాక ఎటువంటి లక్షణాలు ఉంటాయి? 100 మెంబర్స్లో ఉంటే ఒక 20-30% మందిని వీటి మూలంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే మనం ముందే అనుకున్నట్టు ఆ సబ్సిరోజన్ అంటే పై పొరలో ఉన్నాయి, లేకపోతే గర్భాశయ కండరాలలో చిన్న సైజు ఉన్న వాటి మూలంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. నెక్స్ట్ కామన్ వచ్చేసి యూరినరీ డిస్టర్బెన్సెస్. అంటే ఈ గర్భాశయం పై భాగంలో ఉన్నట్టయితే అది మూత్రం సంచి మీద ఒత్తిడి చేసి దాని మూలంగా యూరినరీ డిస్టర్బెన్సెస్ అంటే యూరిన్ ఎక్కువగా నడవడము, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉండడము, లేదా దగ్గిన తుమ్మిన యూరిన్ లీక్ అవ్వడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ మనం థర్డ్ కామనెస్ట్ ఇప్పుడు మన కంప్లైంట్స్ చూసేది గర్భాశయం వెనుక భాగంలో ఉన్నట్టు అంటే పౌచ్ ఆఫ్ డగ్లస్ ఇక్కడ ఉన్నట్టయితే మాత్రం పెద్ద పేగు మీద ఒత్తిడి చేసి దీని మూలంగా మలబద్ధకం, కాన్స్టిపేషన్, 2-3 రోజులుగా ఒకసారి మోషన్ అవ్వడము, లేదా మోషన్ అయినాక కూడా బాగా నొప్పి ఉండడము, ఇలాంటి సిమ్టమ్స్ అన్ని చూస్తూ ఉంటాం అన్నమాట. మేడం, ఈ కణతులు ఉన్నవారు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చా? ఒక 3% మందినే ఇది ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అంటే ప్రెగ్నెన్సీ రాకపోవడము, లేదా ప్రెగ్నెన్సీ వచ్చిన అబార్షన్ అవ్వడం, ఇలాంటి సిమ్టమ్స్ చూస్తాం. యాజ్ సచ్ ఇప్పుడు ఒక ఫైబ్రాయిడ్ ఉంటే కనుక ప్రెగ్నెన్సీ అంటే రావడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు గర్భాశయం లోపల పొరలో కనుక సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ ఇవి కనుక పెద్దగా ఉండి, లేదా గర్భం దాల్చకుండా అడ్డుపడడం, లేదా గర్భం దాల్చిన అబార్షన్ అయిపోవడం, ఇలాంటి ఓన్లీ ఫైబ్రాయిడ్ మూలంగా అంటే మిగిలిన ఇప్పుడు ఒక పిల్లలు అవ్వట్లేరు అని మన దగ్గరికి వచ్చినప్పుడు మిగిలిన అన్ని టెస్ట్లు అంటే పిల్లలు అవ్వట్లేరు అన్నది మిగిలిన కారణాలు ఉంటాయి కదా, ఆ టెస్ట్లు అన్నీ చేసి మిగిలిన అన్నీ బాగుండి ఓన్లీ ఫైబ్రాయిడ్ మూలంగా వారు కన్సీవ్ అవ్వట్లేరు అనుకుంటే మాత్రం అప్పుడు ఫైబ్రాయిడ్ తీస్తే వాళ్ళు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మేడం, అదే ప్రెగ్నెన్సీలో ఉండేటప్పుడు వస్తే ఏం చేస్తారు? యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇదొక అంటే లైక్ దీని మూలంగా మనకు మిస్క్యారేజ్ అంటే అబార్షన్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి సపోర్ట్ అనమాట అంటే గర్భం సపోర్ట్ ఉండడానికి ప్రొజెస్ట్రేషనల్ ఏజెంట్ ఇంజెక్షన్స్ ఇచ్చి బెడ్ రెస్ట్ చెప్పి వీలైనంత వరకు పెద్ద పనులు ఏం చేయకూడదు అన్నట్టు చెప్పేసి రెస్ట్ తీసుకోమని చెప్తాము. అలా కాకుండా ఈవెన్ మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా కొంతమందికి ఆ గర్భాశయం లోపల అంటే కండరాల మధ్యలో ఉన్నది లేదా పొర లోపల సబ్మ్యూకస్ ఉన్న ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళల్లో నెలలు కాకముందే కాన్పైపోతుంది. అందులో మీరు సైజ్ పెరుగుతుంది అని చెప్పారు కదా, దానివల్ల కూడా ప్రాబ్లం ఉంటుందా? యూజువల్లీ సైజ్ పెరగడం తోటి ప్రాబ్లం ఉండదు, బట్ అంటే కొన్నిసార్లు రెడ్ డీజనరేషన్ అనేది ఒక టిపికల్ కాంప్లికేషన్ ఉంటుంది అన్నమాట ఫైబ్రాయిడ్స్లో. ఇది ఉంటే ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉంటుంది, అదే లేకపోతే యాసెచ్ పెరుగుతుంది. డెలివరీ తర్వాత మళ్ళీ నార్మల్ సైజ్ రీగెయిన్ అవుతుంది. ఒకటే జాగ్రత్త అంటే అది మనం సిజేరియన్ చేసే దగ్గర ఏమన్నా ఉందా, లేదా గర్భాశయ కంఠం ముఖద్వారం దగ్గర ఏమన్నా ఉందా, ఇలాంటివి ఉంటేనే కొంచెం ప్రాబ్లమ్స్ డెలివరీ టైంలో ప్రాబ్లం అవుతుంది తప్ప అదర్వైజ్ దాంతో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అంటే ఈ కణతలను పూర్తిగా మనం తొలగించుకునేందుకు చేయొచ్చు వీలుంటుందా? అంటే మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకున్నప్పుడు అది వాళ్ళ పిల్లలు అయిపోయిందా లేదా ఇంకా పిల్లలు కనాలనుకుంటున్నారా దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం అన్నమాట. ఓకే మేడం, ఈ కణతలు ఎవరిలో వస్తాయి, ఎందువల్ల వస్తాయి, వాటి లక్షణాలు ఏంటి అన్న విషయాన్ని తెలియజేశారు. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే వాటి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో మాకు తెలియజేస్తారని ఆశిస్తున్నా. మరి ఇంత మంచి సమాచారాన్ని అందించినందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే. కాలేజీలో చదువుకునే రోజుల్లో నా స్నేహితురాలు సరిత చాలా బాగా చదివేదండి. ఎప్పుడూ అదే టాపర్. 2వ సంవత్సరం వచ్చేసరికి మధుని ప్రేమించింది. అలాగేని చదువును నిర్లక్ష్యం చేయలేదు. క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగం కూడా వచ్చింది. కానీ తీరా ప్రేమించిన మధుని మాత్రం పెళ్లి చేసుకోలేకపోయింది. ఎప్పుడన్నా కలిసినప్పుడు పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే నిరాశగా మాట్లాడుతుంది. నేను సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయాను. మా తల్లిదండ్రులను ఎదిరించి ఉంటే మధు నాకు దక్కేవాడు. అటు మా అమ్మా నాన్న మాటకు విలువిచ్చి పెళ్లి చేసుకున్నాను. ఓ కుటుంబం ఏర్పడి ఉండేది అని తెగ బాధపడుతుండేది. ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. నెల రోజుల క్రితం ఓ మానసిక నిపుణుడి దగ్గరికి తీసుకెళ్లి చికిత్స చేస్తుంటే తన ప్రవర్తనలో మార్పు వచ్చిందని ఈ మధ్య వాళ్ళ అమ్మ చెప్పింది. త్వరలో పెళ్లి చేస్తామని కూడా అంది. సరే, మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం.
వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. సకులు ప్రతిరోజు విభిన్న వంటల్ని పరిచయం చేసే వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు మనతో పాటు ఉన్నారు శైలజ గారు. మరి ఈ రోజు మనకి ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శైలజ గారు. నమస్తే సంయుక్త. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ హైదరాబాద్ రామంతాపూర్ నుంచి వస్తున్నామండి. రామంతపూర్ నుంచి. ఏం చేస్తుంటారండి? ప్రస్తుతం హౌస్ వైఫ్ నే అండి. ఓకే, సో మరి ఈ రోజు మాకు ఏ వంటకాన్ని పరిచయం ఈ చేయబోతున్నారు? రోజు పిల్లలందరూ ఇష్టపడే హెల్తీ ఫుడ్ మిక్స్డ్ వెజిటేబుల్ ఉప్పిడి పిండి అండి. సో మరి మిక్స్డ్ వెజిటబుల్ ఉప్పిడి పిండి కావాల్సిన పదార్థాలు చెప్తారా? తప్పకుండా అండి. బియ్య పిండి, క్యాప్సికమ్, కాలీఫ్లవర్, స్ప్రింగ్ ఆనియన్స్, ఉప్పు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర, పెసరపప్పు, అల్లం, క్యారెట్, నూనె, వెల్లిపాయ పేస్ట్, పచ్చిమిరపకాయ, పోపు దినుసులు, ఇంగువ. ఓకే, మరి మిక్స్డ్ వెజిటబుల్ ఉప్పిడి పిండికి కావాల్సిన పదార్థాలు చెప్పారు. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? తప్పకుండా చెప్తానండి. బాండిలు తీసుకోండి. ఓకే, ముందు స్టవ్ ఆన్ చేయాలి కదా. ఓకే, ఫస్ట్ దీంట్లో అండి ఆయిల్ పోద్దాం. ఆయిలా? ఓకే. నూనె, ఇప్పుడు దీంట్లో పోపు దినుసులు వేసేయాలి. ఓకే, పోపు దినుసులు అంటే ఎండుమిర్చి, జీలకర్ర, మొత్తం జీలకర్ర, అన్ని అందులోనే వచ్చేస్తాయి. ఆవాలు, అవి మూడే సరిపోతాయండి. ఆహా, ఓకే, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ అండి దీంట్లో కొంచెం మనం పెసరపప్పు వేయాలి. పెసరపప్పు. ఓకే, అయితే ఈ పెసరపప్పు పోపులో కాకుండా కొంచెం ఎక్కువ పడుతుంది. ఈ పెసరపప్పుతోనే దీనికి టేస్ట్ వస్తుంది. ఓకే, ఈ పెసరపప్పు కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం ఉల్లిగడ్డలు వేస్తాం. ఉల్లిగడ్డలు. ఓకే, కొంచెం పచ్చిమిరపకాయలు వేసేయాలి. దీని తర్వాత అండి కొంచెం ఇంగువ, కొంచెం వెల్లిపాయ పేస్ట్ వేస్తాం. అల్లం కలవలేదు. అల్లము మనం ముక్కల్లాగా చేసి వేస్తాం, దాంతో టేస్ట్ వస్తుంది దీనికి. ఓన్లీ వెల్లిపాయ పేస్ట్ వేస్తాం. ఓకే, దీని తర్వాత అండి అది కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత అల్లం. దీంట్లో అల్లం అల్లం ముక్కలు ఎంత వేస్తే అంత బాగుంటుందండి. అల్లము ఓకే సరిపోతుంది. దీని తర్వాత అండి చూడండి ఆలుగడ్డలు పొట్టుతోనే వేస్తున్నాను. ఓకే, పొట్టు తీయలేదు. పొట్టుతోనే వేస్తే హెల్త్ కూడా చాలా మంచివి. ఓకే, దీని తర్వాత కొన్ని ఆలుగడ్డలు ఒక 2 స్పూన్స్ సరిపోతాయి. ఓకే, నెక్స్ట్ క్యారెట్ అండి. నెక్స్ట్ క్యారెట్ తర్వాత అండి కాలీఫ్లవర్. ఓకే, ఈ కాలీఫ్లవర్ తర్వాత అండి మనం క్యాప్సికమ్ వేసుకుంటాం. క్యాప్సికమ్. దీని తర్వాత అండి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు. ఉల్లిపాయలు వేసాము. ఉల్లి కాడలతో కూడా దీనికి టేస్ట్ వస్తుందండి మంచిగా. ఓకే, ఇవన్నీ వేసిన తర్వాత అండి ఇప్పుడు కొంచెం కరివేపాకు. ఓకేనండి, ఇప్పుడు అన్ని వెజిటబుల్స్ పడ్డాయి. ఈ వెజిటబుల్స్ కూడా ఎక్కువ మనకు ఉడకాల్సిన అవసరం లేదు. మళ్ళీ తర్వాత మనం బియ్యం పిండి పోసుకున్నప్పుడు దాంట్లో ఉడికిపోతాయి. ఇప్పుడు వేగినాయండి. దీంట్లో మనం ఇంతవరకు వేయింది ఏంటంటే సాల్ట్ రాలేదు. అవునవును, సాల్ట్ వేయలేదు. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే, సాల్ట్ వేసుకుందామండి. దీని తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి. ఓకే, చూడండి చాలా సరిపోతుంది. ఈ వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం దీంట్లో బియ్య పిండి వేసుకుంటాం. అంటే కొంచెం ఆ బాయిలింగ్ పాయింట్ రావాలి, మరుగు రావాలి, తర్వాత బియ్య పిండి వేస్తారు. ఓకే, ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా, బాయిల్ అవుతుంది. అవును, దీంట్లో మనం బియ్య పిండి వేసుకుందాం. బియ్య పిండి. ఓకే, మీరు గంటతో కలుపుతూ ఉండండి. ఓకే, అంటే మనకి బియ్య పిండి ఎంత పడుతుందో తెలుస్తుంది. ఓకే, ఈ విధంగా కలపన. ఇది ఈ విధంగా పొడి పొడిగా వస్తే ఇక్కడ మనం అండి సిమ్ మీద పెట్టుకొని పొడి పొడి అవుతుంది అయ్యేంత వరకు దీన్ని కలుపుతూ ఉండాలి. సో చక్కగా సిమ్ లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి.
ఓకే, ఇదంతా కూడా కొంచెం కలర్ మారాలంటారా? కలర్ మారదండి, కానీ పొడి పొడిగా అవుతుంది. పొడి పొడిగా, బాగా పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఓకే, అయిపోయిందా అండి? ఇంకా అయిపోయినట్టేనండి. చక్కగా పొడి పొడిగా అయిపోయింది మొత్తం. ఈ విధంగా పొడి పొడిగా అయితేనే టేస్ట్ ఉంటుంది. ఓకే, స్టవ్ ఆఫ్ చేద్దామా? దీంట్లో చివరిగా మనం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర, ఓకే. ఇప్పుడు డిష్ అవుట్ చేద్దామా? ఓకే, దీంతోనండి ప్రస్తుతం దీనికి కాంబినేషన్ వేడివేడిగా అల్లం పచ్చడితో తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. నేను అల్లం పచ్చడి కూడా తీసుకొని వచ్చాను. ఓకే, టేస్ట్ చూసి చెప్పండి. వేడివేడిగా మిక్స్డ్ వెజిటబుల్ ఉప్పుడు పిండి రెడీ అయిందండి. ఇంతకు ముందే చెప్పాను కదండి, దీన్ని అల్లం చట్నీతో కాంబినేషన్ చాలా బ్రహ్మాండంగా ఉంటుందని. అందుకోసం మీ టేస్ట్ కోసం నేను అల్లం చట్నీ కూడా తీసుకొని వచ్చానండి. ఎక్కడ ఈ అల్లం పచ్చడితోని ఈ మిక్స్డ్ వెజిటేబుల్ ఉప్పుడు పిండి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. ఖచ్చితంగా మిక్స్డ్ వెజిటబుల్ ఉప్పుడు పిండి రెడీ అయిపోయిందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. మిక్స్డ్ వెజిటబుల్ ఉప్పుడు పిండికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, పెసరపప్పు, క్యారెట్, క్యాప్సికమ్, కాలీఫ్లవర్, ఉల్లికాడలు, బంగాళదుంప ముక్కలు, ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముద్ద, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, పోపు దినుసులు, ఇంగువ, ఉప్పు, నూనె. మిక్స్డ్ వెజిటబుల్ ఉప్పుడు పిండి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి అది వేడయ్యాక పోపు దినుసులు వేసుకొని అది చిటుపట్లాడాక పెసరపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంగువ, వెల్లుల్లి పేస్ట్, అల్లం ముక్కలు, బంగాళదుంప ముక్కలు, క్యారెట్, కాలీఫ్లవర్, క్యాప్సికమ్, ఉల్లికాడలు, కరివేపాకు వేసి కాసేపు వేయించుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకొని నీళ్లు పోసుకొని నీళ్లు మరిగాక బియ్య పిండి వేసి పొడి పొడిగా అయ్యే వరకు బాగా వేయించాలి. చివరిగా కొత్తిమీర వేసుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అంతే, మిక్స్డ్ వెజిటబుల్ ఉప్పుడు పిండి రెడీ. సక్లు, మిక్స్డ్ వెజిటబుల్ ఉప్పుడు పిండి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదండి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసేద్దాం. ఓకే, అల్లం చట్నీతో అన్నారు కదా? అవునండి. చాలా చాలా బాగుందండి. పోపు దినుసులేమో చక్కగా క్రంచీగా కరకరలాడుతున్నాయి. ఇంకా వెజిటబుల్స్ అనేవి చాలా సాఫ్ట్ గా. మరి ఇంత మంచి వంటకం మాకు ఈరోజు పరిచయం చేసినందుకు హైదరాబాద్ ఏస్ట్రా నగర్ లో ఉన్న సఖీ ఫ్యాషన్స్ డిజైనర్ శారీ షాప్ అందజేస్తున్న గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ అండి. సక్లు, చూసారు కదండి శైలజ గారు చేసిన మిక్స్డ్ వెజిటబుల్ ఉప్పుడు పిండి. మీకు కూడా విభిన్న వంటకాలు తెలిస్తే మా వంటల సందడికి కాల్ చేయండి. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 0402355556540. ఈ నెంబర్ కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. సక్లు, చూసారు కదండి, ఇది ఈనాటి వంటల సందడి. రేపటి వంటల సందడిలో సరికొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. కాలం మారినా, ఆధునికంగా ఎంత అభివృద్ధి సాధించినా స్త్రీలు వరకట్న సమస్య నుంచి దూరం కాలేకపోతున్నారు. ఎన్ని చట్టాలు ఉన్నా, ఎన్ని చైతన్య కార్యక్రమాలు చేపట్టినా ఫలితం మాత్రం కనిపించటం లేదు. మొన్నొక రోజు టీవీలో వార్తలు చూస్తున్నానండి. కట్నమిచ్చి పెళ్లి చేసినా ఇంకా చాలేదని భర్త వేధింపులు. తీరా ఆ వేధింపులు భరించలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందట. పైగా అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ అమ్మాయి కూడా ఎంకాన్ చదువుకుంది. ముందు వెనక ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకుంది. ఇక పెద్ద పెద్ద చదువులు చదివిన వారే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే సాధారణ స్త్రీల గురించి ఏం మాట్లాడుకుంటాం? మనందరికీ ఇలాంటి వార్తలు వినడం, చూడడం కొత్త కాదు. కానీ స్త్రీలలో మాత్రం చైతన్యం రాదు. భర్తను ఎదిరించి దూరంగా వచ్చి ధైర్యంగా బతకగలిగే శక్తి ఆ అమ్మాయికి ఉంది. అది ఆ అమ్మాయికి ఆ క్షణంలో తెలియలేదు. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ.com కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ఎన్నో రకాల సాఫ్ట్వేర్స్ పుడుతూనే ఉన్నాయి. సో వాటిని ఎప్పటికప్పుడు సఖీ.com కార్యక్రమంలో మేము అప్డేట్ చేస్తూనే ఉన్నాం. మరి ఈ రోజు కూడా కొన్ని లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ని మనకు తెలియచేయడానికి మనతో ఉన్నారు కంప్యూటర్ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు. అవేంటో సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీధర్ గారు. నమస్కారం అండి. శ్రీధర్ గారు, సఖీ.com కార్యక్రమంలో మా సఖుల్ని ఎప్పటికప్పుడు మీరు సాఫ్ట్వేర్ గురించి కానీ యాప్స్ గురించి కానీ అప్డేట్ చేస్తూనే ఉంటారు. మరి ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్గా ఎలాంటి అప్లికేషన్స్ ఇన్లో ఉన్నాయండి? కొత్తవి ఏం వచ్చాయి ఇప్పుడు కొత్తగా మార్కెట్లో?
మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడే వాళ్ళ కోసం వచ్చేటప్పటికి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్లికేషన్స్ ఈ ఎపిసోడ్లో చూద్దాం. ఇప్పుడు మనకి ఫోన్లో కొన్ని ఫొటోస్ కానీ వీటిని మనం ఇంటెన్షనల్గా డిలీట్ చేస్తాం. అంటే పొరపాటున పోతే వేరు, ఫొటోస్ని కానీ వీడియోస్ని కానీ లేకపోతే నామల్లో వార్డ్ డాక్యుమెంట్స్ ఇలాంటి వాటిని కానీ మనం ఏంటంటే ప్రెజెంట్ అవసరం లేదని చెప్పేసి డిలీట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకో 4-5 రోజులకి మళ్ళీ అది అవసరం అని చెప్పేసి అని అనుకుంటా ఉంటాం. సో కంప్యూటర్లో అయితే కనుక అలాగా డిలీట్ చేసిన వాటిని వెనక్కి తీసుకురావడానికి రీసైకిల్ బిన్ అని చెప్పేసి ఉంటుంది, ల్యాప్టాప్ లో కానీ కంప్యూటర్లో కానీ అలాంటి ఫెసిలిటీ మనకు ఫోన్ లో బై డిఫాల్ట్ ఉండదు. సో ఇప్పుడు వచ్చేటప్పటికి నేను పరిచయం చెప్పే ఒక అప్లికేషన్ వచ్చేటప్పటికి రీసైకిల్ బిన్ డంప్ స్టార్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది. సో అప్లికేషన్ ఏంటంటే మనం ఏ పర్టికులర్ ఫోటోని కానీ డాక్యుమెంట్ని కానీ డిలీట్ చేసినా కూడా అది ఒక సేఫ్ స్టోరేజ్ లో అట్టి పెడుతుంది. అట్టి పెట్టేసి నెక్స్ట్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఫోటోని డిలీట్ చేసి ఉన్నాను. సో డిలీట్ చేసిన దాన్ని సింపుల్ గా అక్కడ డంప్ స్టార్ లో వచ్చేటప్పటికి బిన్ లో అది అవైలబుల్ అవుతుంది. కింద మనకి రీస్టోర్ డిలీట్ అని చెప్పేసి ఉంది. సో రీస్టోర్ అనే బటన్ మనం ప్రెస్ చేసి ఉన్నామంటే కనుక మనం డిలీట్ చేసింది యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఇప్పుడు రీస్టోర్ అని ప్రెస్ చేసి ఉన్నాను. సో అది ఎక్కడి నుంచి డిలీట్ చేయబడిందో ఆ లొకేషన్ కి వెనక్కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఈ సేఫ్ బిన్ రీసైకిల్ బిన్ లాంటిది ఏదైతే ఉందో అది ఎంటీగా ఉందని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంది. సో ఇలాగ మనం ఏదన్నా ఫైల్స్ ని వీటిని డిలీట్ చేసినప్పుడు ఈ డంప్ స్టార్ అనే అప్లికేషన్ లోకి వచ్చేసి చేస్తా ఉంటాయి. సో ఈ పర్టికులర్ అప్లికేషన్ లో వచ్చేటప్పటికి చూడండి, ఇమేజెసా, వీడియోసా, ఆడియోసా, డాక్యుమెంట్సా, అదర్ ఫైల్సా, వీటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, అంటే వీటిని సేఫ్గా పెట్టుకోవాలి అన్నది ఇక్కడ మనం టిక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజెస్ అనేదాన్ని నేను టిక్ తీసేసి ఉన్నాను. సో ఇక నుంచి ఫోటోలు లాంటివి డిలీట్ అయితే కనుక అవి రావు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెట్టింగ్స్ లోకి వచ్చేసి మన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటో సెలెక్ట్ చేసేసుకొని అవి ఆన్ లో పెట్టుకుంటే కనుక ఇక నుంచి అవి పర్మనెంట్ గా డిలీట్ అవ్వకుండా డంప్ స్టార్ అనే అప్లికేషన్ లోకి వెళ్ళేసి టెంపరీగా సేఫ్ గా ఉంటాయి. సో నెక్స్ట్ ఎప్పుడన్నా వాటిని వెనక్కి తెచ్చుకోవాలంటే కనుక వెనక్కి తెచ్చేసుకోవచ్చు. సో రీసైకిల్ బిన్ అంటే మనకు పోయిన మనం ఇంటెన్షనల్ గా డిలీట్ చేసిన ఏమన్నా వెనక్కి తెచ్చుకోవాలంటే కనుక మనకి పర్టికులర్ అప్లికేషన్ యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకే, సో అంటే ఓన్లీ ఇమేజెస్, వీడియోస్ అలాంటివేనా? కాంటాక్ట్స్ కూడా మనకి అలా సేవ్ అవుతాయి? కాంటాక్ట్స్ అనేది దీంట్లో నుంచి రావండి. ఓన్లీ ఇమేజెస్, ఫొటోస్, వీడియోస్ లాంటివి అయితే మనకు వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి చాలా మంది ఇంకొక అప్లికేషన్ పరిచయం చేయబోతూ ఉన్నాను, సోషల్ ఎడిక్ట్ అని చెప్పేసి అని. చాలా మంది ఫేస్బుక్, వాట్సాప్ వీటిలో నెంబర్ ఆఫ్ అవర్స్ స్పెండ్ చేస్తూ ఉంటారు. అదే చిన్న నోటిఫికేషన్ మనకు వచ్చేస్తుంది. సో ఏంటని చెప్పేసి మనం చూస్తానికి వెళ్ళిన తర్వాత అక్కడ న్యూస్ ఫీడ్ చూస్తూ గంటల తరబడి అక్కడ స్పెండ్ చేస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు ఎంత టైం స్పెండ్ చేసామన్నది మనకు తెలియదు. సాయంత్రానికి వచ్చేటప్పటికి ఆ రోజు ఎంత టైం వేస్ట్ అయిందో కూడా మనం అన్ని పనులు పెండింగ్ పడిపోతే కానీ అర్థం కాదు. సో మనకి సోషల్ ఎడిక్ట్ అని చెప్పేసి అప్లికేషన్ చూస్తే కనుక ఇక్కడ ఫస్ట్ దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని టాగిల్ సర్వీస్ అని చెప్పేసి ఆన్ ఆఫ్ అని చూడండి. సో ఇక్కడ మనం ఆన్ చేసి ఉన్నామంటే కనుక ఇక్కడ నుంచి మన ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, రకరకాల సర్వీసెస్ ఇక్కడ అవైలబుల్ అవుతున్నాయి చూడండి. గూగుల్ ప్లస్ వీటన్నిటిలో మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం అన్నది ఇది మానిటర్ చేస్తూ ఒక రిపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ తీసుకుంటే నేను ప్రెజెంట్ వచ్చేటప్పటికి 2 minutes 15 seconds నేను దాని మీద స్పెండ్ చేస్తున్నాను. సో ఓవరాల్ గా వచ్చేటప్పటికి మన పర్ డే ఎంతంత టైం అనేది స్పెండ్ చేస్తున్నాం ఒక్కొక్క అప్లికేషన్ అన్నది ఇక్కడ ఒక రిపోర్ట్ లాగా చూపిస్తుంది. అలాగే పైన అడిక్షన్ స్టేట్ అని చెప్పేసి లో అని చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 hours పాటు మనం వాడి ఉన్నాం అనుకోండి వీటి ఏదన్నా, ఆటోమేటిక్ ఇక్కడ మనకి గ్రీన్ కలర్ కాకుండా రెడ్ కలర్ లో చూపించడం అలాగా చూపిస్తున్నాడు. దాన్ని బట్టి మన యూసేజ్ తగ్గించుకోవచ్చు. ప్లస్ వీటి మీద ఎంతంత టైం స్పెండ్ చేస్తాం అన్నది ఒక క్లారిటీ వస్తుంది. మెయిన్ వచ్చేటప్పటికి ఇళ్లలో చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో వచ్చేటప్పటికి పిల్లలు ఎంతంత టైము ఏ అప్లికేషన్స్ మీద స్పెండ్ చేస్తున్నారు అన్నది పేరెంట్స్ మానిటర్ చేయడానికి కూడా ఈ పర్టికులర్ అప్లికేషన్ యూస్ఫుల్ గా ఉంటుంది. అంటే మన ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి ఖచ్చితంగా చాలా హెల్ప్ఫుల్ గా ఉండే అప్లికేషన్ ఇది. సో సోషల్ ఎడిక్ట్ అండి. సో ఇంకేం యాప్స్ ఉన్నాయండి? ఇక్కడ మనకి వన్ మోర్ అప్లికేషన్ వచ్చేటప్పటికి క్విజ్ అప్ అని చెప్పేసి అని ఒక అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది. చాలా మంది వచ్చేటప్పుడు క్విజ్ కాంపిటీషన్స్ లో వీటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని బిడ్ బ్యాంక్స్ ఇలాంటి వాటిని పర్చేజ్ చేసేసి క్వశ్చన్స్ ఆన్సర్స్ సాల్వ్ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ప్రెజెంట్ అందరి దగ్గర ఫోన్ ఉంది కాబట్టి క్విజ్ అప్ అనే అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకున్నాం అంటే కనుక ఇది రియల్ టైంలో ఇది వరల్డ్ వైడ్గా డిఫరెంట్ సెగ్మెంట్స్ మనకి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్, అది స్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే ఎకానమీ కావచ్చు, లేకపోతే పాలిటిక్స్ కావచ్చు, ఏ ఫీల్డ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయినా కానీ అప్పటికప్పుడు డిఫరెంట్ రౌండ్స్ కింద మనల్ని అడుగుతుంది. మనల్ని డైరెక్ట్గా అడగటమే కాకుండా
సింపుల్గా మనతో పాటు ఇంకొకళ్ళు పార్టిసిపేట్ చేసే విధంగా కాంపిటీషన్ లాగా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనే దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. అంటే ఈ అప్లికేషన్లో డిఫరెంట్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. సో ఇండియా దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక సో అప్పటికప్పుడు ప్రెజెంట్ ఆన్లైన్లో ఉన్న పర్సన్ ఎవరినైనా కానీ మనం యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు యాక్సెప్ట్ అనే బటన్ మనం ప్రెస్ చేసి ఉన్నామంటే కనుక సో నాతో పాటు కాంపిటీషన్ గా ఒక పర్సన్ అనేది అందుబాటులో ఉన్నారు. ఆటోమేటిక్ గా మన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రౌండ్ 1 గెట్ రెడీ అని చెప్పేసి ఒక క్వశ్చన్ దానికి సంబంధించిన ఆప్షన్స్ అవైలబుల్ అవుతూ ఉంటుంది. ప్రొడక్షన్ ఆఫ్ కోల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటే నేను ఇచ్చి ఉన్నాను, ఆటోమేటిక్గా అది రాంగ్ ఆన్సర్. సో అవతల పర్సన్కి 12 మార్క్స్ వచ్చేసి ఉన్నాయి. సో ఇట్లాగా ఎట్ ఎ టైం ఇద్దరు పార్టిసిపేట్ ఎట్ ఎ టైమ్. సో మీరు క్లిక్ చేస్తారు, తను క్లిక్ చేస్తారు. ఇప్పుడు ఇన్ విచ్ సిటీ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇస్ లొకేటెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూఢిల్లీ అని చెప్పేసి చేస్తున్నాము. సో నాకు 14 మార్క్స్ వచ్చి ఫస్ట్ క్వశ్చన్ అతనికి అడిషనల్ గా వచ్చి కాబట్టి 29 మార్క్స్ వచ్చి ఇలాగా మనకి ఎప్పటికప్పుడు ర్యాండమ్ గా ఒక కాంపిటేటర్ అనేది అవైలబుల్ అవుతారు. అలా మన ఐక్యూ మన నాలెడ్జ్ ని కూడా పెంచుకోవచ్చు. సో అంటే ఓన్లీ ఇద్దరేనా అండి పాసిబిలిటీ? ఒక ఇద్దరు ముగ్గురు అలా కూడా చేసుకోవచ్చు అంటే ఎక్కువ మంది యాడ్ అవ్వచ్చా ఎట్ ఎ టైం? ఓన్లీ ఇద్దరు మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఆ పర్టికులర్ ఇద్దరులో ఎవరు విన్నర్ అన్నది ఫైనల్ రిజల్ట్ వస్తుంది. ఎట్ ఏ టైమ్ ఇద్దరు ముగ్గురు అనేది మనకి స్క్రీన్ ఇంటర్ఫేస్ లో పాసిబుల్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఆన్సర్ చేయడం కానీ వాళ్ళ థంబ్నెయిల్స్ కానీ వీటన్నిటి మనకు చూపించడానికి అవైలబుల్ కాదు. సో ఇక్కడ మనకి లాస్ట్ రౌండ్ కి వచ్చి ఉన్నాము. సో ఈ రౌండ్ లో ఆల్మోస్ట్ నేను వచ్చేటప్పటికి ర్యాండమ్ గా నేను ప్రెస్ చేస్తున్నాను కాబట్టి అన్ని మిస్టేక్స్ ప్రెస్ చేస్తున్నాను. సో నేను లూజ్ అయి ఉన్నాను. కంప్లీట్ గా రిజల్ట్ ఇది ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇళ్లలో బాగా డిఫరెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే కనుక ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ రీమ్యాచ్ అని చెప్పేసి అని ప్లే అనదర్ అని చెప్పేసి అని వేరే పర్సన్తో ఎవరన్నా ప్లే చేయాలంటే ఇప్పుడు చాట్ అనే బటన్ మనం ప్రెస్ చేస్తున్నాం అంటే కనుక ఆ పర్టికులర్ పర్సన్తో మనం చాట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాగా ఈ క్విజప్ అనే అప్లికేషన్ మన జనరల్ నాలెడ్జ్ లెవెల్స్ని పెంచుకోవడం కోసం యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్ కూడా మనకి కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. సో అంటే ఇంకేమైనా యాప్స్ ఉన్నాయా? ఈ 3 యాప్స్. ఇది వన్ మోర్ థింగ్, ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ ఉందండి. మన కస్టమర్ కేర్ నెంబర్స్కి రకరకాల వాటికి కాల్ చేస్తూ ఉంటాం. కాల్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ 3 to 5 minutes వరకు మనం IVRS నెంబర్స్ని అప్రోచ్ అవుతూ వెయిటింగ్లో ఉండాల్సి వస్తూ ఉంటుంది. అలా కాకుండా మనకు కావాల్సిన ఎక్స్టెన్షన్కి డైరెక్ట్గా వెళ్ళే విధంగా ఒక అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది. సో ఇప్పుడు బ్రీజ్ అని చెప్పేసి ఒక అప్లికేషన్. సో బ్రీజ్ అనే అప్లికేషన్ ఏం చేస్తుందంటే కంప్లీట్గా డిఫరెంట్ సర్వీసెస్కి సంబంధించిన లిస్ట్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్, బ్రాడ్బ్యాండ్ ఇలాగా డిఫరెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ ఉంది అనుకోండి. బ్యాంక్స్ వచ్చేటప్పటికి ఐసిఐసిఐ బ్యాంక్ అనే దాన్ని సెలెక్ట్ చేస్తున్నాము. సో ఎక్కడ బ్రాంచ్ అన్నది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోగలిగితే కనుక ఇప్పుడు యాక్టివేట్ కార్డు, బ్యాంకింగ్ అకౌంట్ యాక్టివేట్ కార్డు అనే దాన్ని సెలెక్ట్ చేస్తే డైరెక్ట్ గా ఆటోమేటిక్ కాల్ వెళ్ళిపోతుంది. చూడండి, అంటే మనం వెయిట్ చేసేసి లైన్ లో వెయిట్ చేసేసి అక్కడ దాకా డైరెక్ట్ గా మనం కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. సో ఇలాగ డిఫరెంట్ సర్వీసెస్ కి ఓన్లీ బ్యాంక్స్ అనే కాదు, మెడికల్ హాస్పిటల్స్ కావచ్చు, లేకపోతే వీటన్నిటికి సంబంధించి ఇక్కడ ఇది ప్రొవైడ్ చేస్తుంది. చూడండి, ఆటోమొబైల్స్, బ్రాడ్బ్యాండ్, బస్సెస్, కేబుల్ టీవీ, కార్స్, క్లాసిఫైడ్స్, ఆల్మోస్ట్ ఆల్ అన్ని సర్వీసెస్ మనం వెయిట్ చేయాల్సిన IVRS లో వెయిట్ చేయాల్సిన పని లేకుండా ఈ అప్లికేషన్ ద్వారా డైరెక్ట్ కనెక్ట్ అయిపోవచ్చు. సో శ్రీధర్ గారు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి యూజ్ అయ్యే మంచి అప్లికేషన్స్ ని ఈ రోజు మా సక్లకు మీరు పరిచయం చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి అండ్ చాలా యూజ్ అయ్యే అప్లికేషన్స్ ఇవన్నీ. సో ఇలాంటి అప్లికేషన్స్ ఇంకా ఫర్దర్ గా కూడా మీరు మాకు పరిచయం చేయాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. మా అన్నయ్య గారి చిన్నమ్మాయి 6వ తరగతి చదువుతోందండి. ఎప్పుడు నేను వెళ్ళినా చదువు పరీక్షల గురించి తప్ప వేరేది ఏదీ చెప్పదు. నేను నీ స్నేహితులు ఎవరు, స్కూల్లో ఏ ఆటలు ఆడుకుంటారు అంటే అంతగా స్పందించదు. నేను ఎప్పుడూ క్లాస్లో ఫస్ట్ రావాలి అంతే అంటుంది. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే పాఠశాలలో ఉపాధ్యాయులు, ఇంటి దగ్గర తల్లిదండ్రులు దాన్ని ఎంతగా ఒత్తిడి చేస్తున్నారో అని. అవును, చదువు ముఖ్యమే, కానీ ఆ వయసులో ఆటలు పాటలు ఉండాలి కదా, అప్పుడే మానసిక ఎదుగుదల బాగుంటుంది. అలా ఒత్తిడితో చదివితే మానసికమైన రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని నేను మా అన్నయ్యకి చెప్పి చూశాను, కానీ ఏ మాత్రం పట్టించుకోలేదు. పాపం దాన్ని చూస్తే నాకే జాలేసిందండి. పిల్లలన్నాక అల్లరి, గొడవలు, ఆటలు అన్నింటితోనూ పెరిగితేనే పెరిగి పెద్దవాళ్ళయ్యాక ఏ సమస్య వచ్చినా నిలకడగా ఉండగలుగుతారు. ఈ కార్యక్రమం చూశాక మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం.
సింపుల్ బ్లౌజ్ ని ఇంట్లోనే డిజైనర్ బ్లౌజ్ గా మనమే ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తా అంటున్నారు మన ఎక్స్పర్ట్ స్నేహలత గారు. మరి కావాల్సిన వస్తువులు ఏంటో ఎలా తయారు చేసుకోవాలో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అపర్ణ, హౌ ఆర్ యు అపర్ణ? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో స్నేహ గారు, మరి ఇంట్లోనే మన బ్లౌజెస్ ని మనమే డిజైనర్ బ్లౌజెస్ గా చేసుకోవచ్చు అంటున్నారు కదా? యా, సింపుల్ గా, అది కూడా చాలా సింపుల్ గా. ఓకే, సో మరి దానికి కావాల్సిన వస్తువులు ఏంటో చూద్దాం అయితే. చూద్దాం. బ్లౌజ్, ఓకే, పెన్సిల్, సిజర్, చిప్స్, డిఫరెంట్ చిప్స్ అండ్ గ్లాస్ బీడ్స్. ఓకే, నీడిల్, థ్రెడ్. సో మరి నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఫ్రేమ్ కి క్లాత్ ఫిక్స్ చేసుకుందాం. ఓకే, బ్లౌజ్ నెక్ వచ్చేసి రౌండ్ అనుకుందాం. సింపుల్. యా, ఇప్పుడు మనం దీంట్లోనే ఎలా డెకరేట్ చేసుకోవాలో చూపిస్తాం. తప్పకుండా. నార్మల్ బ్లౌజ్ ఇది. మనం ఎక్కడెక్కడైతే డిజైన్ కావాలనుకుంటున్నామో అక్కడక్కడ ఇలా మార్క్స్ మన ఇష్టం. ఓకే, ఇలా అక్కడక్కడ మనం మార్కింగ్స్ చేసుకోవాలి. అవును. ఓకే, మనం బేసిక్ గా ఇప్పుడు ఫ్లవర్స్ చిప్స్ తో మనం డెకరేట్ చేస్తున్నాం. ఈ ఫ్లవర్ షేప్ ఉంది కదా, ఈ చిప్ దీన్ని ఇలా పెట్టాము. ఇలా పెట్టి ఒక గ్లాస్ బీడ్ తీసుకున్నాం. ఓకే, ఈ గ్లాస్ బీడ్ని ఇందులో ఇలా ఎక్కించేసుకోవాలి. ఓకే, మళ్ళీ ఇందులో దించేయాలి, అంతే. రైట్. ఇది ఎలా ఒకటి వేసాం కదా, ఇంకోటి చూద్దాం. ఇలా చిప్ పెట్టాం కదా అపర్ణ, అవును, ఇలా నాట్ టైప్ లో వేసుకొని కూడా వేసుకోవచ్చు, అంటే గ్లాస్ బీడ్స్ లేకపోతే. ఓకే, లేదా సింపుల్ గా ఇంకా బీడ్స్ అవే వద్దు అనుకోద్దు. ఇలా మన బ్లౌజ్ అంతా కూడా మనకి ఎక్కడెక్కడైతే కావాలనుకుంటున్నామో అక్కడ వేసేసుకో. మన ఇష్టం, మన శారీని బట్టి. అవును. సో ఇలా అక్కడక్కడ వేసుకునే కన్నా కూడా, అంటే నెక్ మీద ఇప్పుడు నెక్ రౌండ్ వచ్చింది కదా, మనం నెక్ చుట్టూ వేసుకోవచ్చు. స్లీవ్స్ దగ్గర వేసుకోవచ్చు. స్లీవ్స్ కి ఇంకా డిఫరెంట్ గా నేను ఆల్రెడీ తీసుకొచ్చాను, చూపిస్తాను. అది ఓకే. సో సేమ్ అంటే స్లీవ్ మనకి ఏ టైప్ అయితే ఉందో సేమ్ అలా కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇలా అపర్ణ. సో చక్కగా ఇలా మనకి, అంటే ఇప్పుడు మార్కెట్ లో కూడా డిఫరెంట్ బీడ్స్, షిప్స్ అవన్నీ నార్మల్ గా అయితే కనుక చాలా అమౌంట్ తీసుకుంటారు కదా, మినిమం ఎలా లేదని సరే 500 అయితే మినిమం. అవును, చాలా సింపుల్ ఇంతే చేయడానికి, మనకి బిలో 50. బాగుంది స్నేహ గారు. అంటే ఇలాగే కాకుండా మనకు కావాల్సిన వేరే చిప్స్ ఏమన్నా కూడా పెట్టుకోవచ్చు. ఇంకొకటి టైప్ కూడా చూపిస్తాను. ఓకే, ఇది మనం పెద్ద వద్దు అంటే ఇష్టం. కొంతమంది ఇప్పుడు మన ఏజ్ వాళ్ళు అంటే ఓకే హెవీ ఉండాలనుకుంటాం. అవును, కొంచెం బాగా పెద్ద ఏజ్ వాళ్ళు అయితే కనుక అంత హెవీ వద్దు మాకు అని అనుకుంటారు కదా. వాళ్ళు ఏంటంటే చిన్న, ఇవి కూడా ఫ్లవర్ షేప్ కానీ చాలా స్మాల్ సైజ్. ఓకే, అందరూ ఒకేలా ఇష్టపడరు కదా అపర్ణ. అవును. ఇది ఒక చిప్ వేసుకున్నాము, ఇది ఒక బేడ. సో సింపుల్ గా కావాలనుకుంటే ఇదంతా మన చాయిస్ ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు, హెవీ ఆర్ సింపుల్. ఓకే, సో ఇలా చిన్న కావాలంటే మనం చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా, ఎవరి చాయిస్ వాళ్ళది. అవును. 2 టైప్స్ చూపించాం కాబట్టి సకులకి ఎలా నచ్చితే వాళ్ళు ఆ విధంగా ట్రై చేయొచ్చు. అవును. సో చాలా బాగుంది స్నేహ గారు. మరి ఇలాంటిది మీరు డిజైన్ చేసింది ఏమైనా తీసుకొచ్చాం అపర్ణ, చూపిస్తాను. ఓకే, తప్పకుండా చూద్దాం అయితే. అపర్ణ ఇదిగో రెడీ చేసిన బ్లౌజ్. ఆల్ నేను స్టిచ్ చేశాను, నేనే వర్క్ చేశాను కూడా. ఓకే, సో మీరే స్టిచ్ చేశారు బ్లౌజ్ కూడా? అవును. బాగుందండి. హ్యాండ్స్ చూద్దాం అపర్ణ ఇప్పుడు మనం. ఓకే, హ్యాండ్స్ మనం కటింగ్ వచ్చింది కదా అపర్ణ, అందుకనేసి ఈ షేప్ లో తీసుకున్నాం. షేప్ తీసుకొని హ్యాంగింగ్స్ ఇచ్చాం. బాగుంది స్నేహ గారు. సో సేమ్ ఫ్లవర్స్ ని అలా జస్ట్ ఒక చిన్న షేప్ లో ఇచ్చేసారు. అవును, ఎగ్ షేప్ లో ఇచ్చాను. లేదంటే కనుక మన చాయిస్, సేమ్ ఎలా అయితే వచ్చిందో నెక్ కటింగ్ అనేది అలానే చిప్స్ లైన్ కూడా ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. అదైతే నార్మల్ ఉంటుంది కదా, కొంచెం డిఫరెంట్ ఉండాలి కాబట్టి నేను ఇలా ఇచ్చాను. ఓకే, ఓకే. సో మనకు కావాలంటే మిడిల్ లో కూడా ఇంకేమన్నా వేరే కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో చాలా బాగుందండి. అంటే చాలా సింపుల్ ఐటమ్స్, అంటే ఈ ఫ్లవర్స్ ఇవన్నీ పెద్ద ఖర్చు కూడా కాదు, అసలు కుట్టడం కూడా ఎక్కువ టైం పట్టదు. అవును, బ్లౌజ్ ఒక 10 minutes లో అయిపోతుంది.
ఓకే నిజమే, ఒక 10 minutes లో మన సింపుల్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ అయిపోతుంది. ఈ థాట్ అయితే నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే మన సకులు కూడా వాళ్ళ ఐడియాస్ ని బట్టి ఇప్పుడు మీరు చూపించిన టెక్నిక్ వాళ్ళు ఇంకా క్రియేటివిటీ చేసుకోవచ్చు కూడా. అవును, ఇంకా క్రియేటివ్ గా వాళ్ళకి ఇష్టమైనట్టు కూడా చేసుకోవచ్చు. సో ఇంత మంచి థాట్ ని, ఇంత మంచి టెక్నిక్ ని మా సకులకు పరిచయం చేశారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అపర్ణ. సకులు చూశారు కదా, సింపుల్ బ్లౌజ్ ని మన క్రియేటివ్ ఆలోచనలతో ఎంతో అందంగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా చేస్తారు కదా. ఇది ఇవాల్టి మన చూడండి చేయండి. మళ్ళీ మరో చక్కటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని, ప్రేమ విఫలమైందని, వ్యాపారంలో నష్టం వచ్చిందని, ఆఫీస్లో బాస్ టార్చర్ పెడుతున్నాడని, భర్త బాధిస్తున్నాడని స్త్రీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ ఎవరికైనా చావే పరిష్కారం కాదు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. మనసుకు పిరికితనాన్ని, నిరాశను అలవాటు చేయకూడదు. పాజిటివ్ దృక్పథాన్ని అలవాటు చేయాలి. ప్రాణం పోతే మళ్లీ రాదు. మనుషుల్ని మార్చుకోవచ్చు, మరో ఉద్యోగం చూసుకోవచ్చు, మరోసారి పరీక్ష రాసి పాస్ అవ్వచ్చు, మరొకరి ప్రేమను పొందొచ్చు. ఇది కాకపోతే మరొకటి అనే ధోరణిలో ఆలోచించాలి. మీకు మీరు ముఖ్యం అనేది తెలుసుకోవాలి. ఆవేశాలకు, అనాలోచిత నిర్ణయాలకు తావివ్వకూడదు. సమస్య వస్తే వెంటనే పరిష్కారాన్ని ఆలోచించాలి. సన్నిహితులతో పంచుకోవాలి. ఒంటరిగా ఉండకూడదు. నిండు జీవితాన్ని 100 ఏళ్లు జీవించాలి. మీరేమంటారు? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.